సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే ఓన్లీ సబ్జెక్ట్ వచ్చి ఉంటే సరిపోతుందా గ్రూప్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి? ఇంకేమైనా మెలకువలు తెలిసి ఉండాలా? అంటే ఒకటమ్మా, ఇక్కడ ఆప్షనల్ పేపర్లని కొన్ని ఉంటాయి, జిఎస్ పేపర్లని కొన్ని ఉంటాయి. ఆప్షన్ పేపర్లు ఏంటంటే హిస్టరీ అనేది ఆప్షనల్, ఎకానమీ అనేది ఆప్షనల్. హిస్టరీ ఎకానమీ ఖచ్చితంగా ఎక్కువ మార్కులు ఉండే సబ్జెక్టులు. దాని తర్వాత మనకు పాలిటీ ఉన్నది, సోషియాలజీ ఉన్నది. ఇవి ఆప్షనల్ పేపర్. ఈ ఆప్షన్ పేపర్లో ఎక్కువ మార్కులు ఉంటాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ కష్టపడాలి. కొన్ని తక్కువ మార్కులు ఉంటాయి. ఇంగ్లీష్ ఉంటుంది, ఎంత మన బేసిక్ ఆఫ్ నాలెడ్జ్. 8th స్టాండర్డ్ 10th స్టాండర్డ్ ఇంగ్లీష్ మాత్రం అడుగుతాడు, కానీ అది మనని ప్రభావితం చేసే విధంగా ఉంటుంది. మార్కులు తక్కువనే కానీ నేను జీవితాన్ని నిర్దేశించే విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ జిఎస్ ఏంటి, ఆప్షన్లు ఏంటి, రెండు కేటగరైజ్ చేసుకొని దాని ప్రకారం ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టాలి. దాని ప్రకారం అయితే ఇందాక మీరు చెప్పినట్టు కోచింగ్ అనేది ఖచ్చితంగా ఉంటే కొంచెం ఈజీ అవుతుంది, త్వరగా జాబ్ రావడానికి ఛాన్స్ ఉందని చెప్పారు. ఈజీ కాదు, చాలా. అసలు ఉద్యోగం కొట్టాలంటే ఖచ్చితంగా కోచింగ్ అవసరం. నేను కోచింగ్ చెప్తున్నాను కాబట్టి కోచింగ్ అని నేను చెప్పట్లేదు. అంటే నేను కూడా ఒక మాస్టర్గా తయారు కావడానికి నాకు కూడా ఎవరో ఒక గురువు చెప్తేనే నేర్చుకోవడం జరిగింది. అంటే బేసిక్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అర్థం కావాలంటే బేసిక్ స్టాండర్డ్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక టీచర్ యొక్క గైడెన్స్ అవసరము, క్లాసులు అవసరము. ఆ క్లాసులు విన్న తర్వాత నీ డెప్త్నెస్ పెంచుకునేటప్పుడు అప్పుడు నువ్వు పుస్తకాలకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అయితే అవే క్లాసెస్ ఇప్పుడు మనం యూట్యూబ్లో కూడా చాలా చూస్తున్నాం, చాలా యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసాయి, చాలా మంది క్లాసులు చెప్తున్నారు. అలా క్లాసెస్ విని కోచింగ్ తీసుకోవడం కరెక్టే అంటారా? అంటే యూట్యూబ్లో ఇప్పుడు ఉదాహరణకు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను యూట్యూబ్లో సబ్జెక్ట్ పెడతాను. ఎంత పెడతాను? ఒక 10% 20% మాత్రమే యూట్యూబ్ ద్వారా అందజేస్తాం. మిగతా సబ్జెక్ట్ ఎట్లా ఇస్తాం? పర్సనల్గా యాప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇవాళ మీరు ఎక్కడో ఊర్లో ఉండి చాలామంది వాళ్ళ మహిళలు ఉన్నారు, మ్యారేజ్ అయిపోతాయి, చిన్న చిన్న కిడ్స్ ఉంటారు, ఉద్యోగం కొట్టాలని తపన ఉంటుంది, హైదరాబాద్కు రాలేరు, పిల్లల్ని వదిలిపెట్టలేరు, హాస్టల్లో ఉండలేరు. ఇటువంటి వాళ్ళకి వాళ్ళ ఆన్లైన్ ప్లాట్ఫామ్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎంత బ్రహ్మాండంగా అంటే నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా ఒక్క ఫోన్ చేతిలో ఉంటే చాలు. ఆ ఫోన్లో ఒక మెమొరీ కరెక్ట్గా వేసుకుంటే రోజు 10 గంటల క్లాస్ నువ్వు ఫోన్లో వినొచ్చు. సేమ్ హైదరాబాదులో జరిగే క్లాసులనే ఇవాళ నా క్లాస్ రూమ్ ఉంది, నా క్లాస్ రూమ్లో జరిగే ప్రతి క్లాసులని లైవ్ ద్వారా ఇస్తా. అంటే క్లాస్ రూమ్లో ఏం జరుగుతుందో నువ్వు ఇంటికాడ కూర్చొని అదే క్లాస్ వినొచ్చు. హైదరాబాద్ కూడా రావాల్సిన పని లేదు. హైదరాబాద్కు వచ్చి రావడం వల్ల ఎంత ఎక్స్పెన్షన్ అంటే కోచింగ్ ఫీజు 25,000 ఉంటే హాస్టల్కి 60,000 అవుతాయి. అవును. అంటే దానికి 3 రెట్లకు ఖర్చు అవుతుంది. అంటే ఇట్లా డబ్బుల పరంగా ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో రికార్డెడ్ వీడియో తీసుకుంటే ఎంత 1,000, 2,000, 3,000 రూపాయలు, 5,000 రూపాయలు దొరుకుతుంది కోచింగ్. ఇవాళ అదే కార్పొరేట్ స్కూళ్ళల్లో ఎల్కేజీ వాడికి యూకేజీ వాడికి 2 లక్షల రూపాయల ఫీజు ఉంటే 2,000 రూపాయలు ఒక గ్రూప్ 2 ఉద్యోగం కొట్టేంత సబ్జెక్ట్ వస్తూ ఉంది. కాబట్టి ఇవాళ పోటీ పరీక్షలు ప్రిపేర్ ఉద్యోగం కొట్టాలనుకుంటే మనీ అనేది అసలు ప్రాబ్లమే కాదు. ఎందుకంటే ఇలా ఆన్లైన్ ప్లాట్ఫామ్ వచ్చింది, హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు. పుస్తకాలు ఉన్నాయి, పుస్తకాలు కూడా నువ్వు పోస్టులో అడ్రస్ పెడితే బుక్ చేసుకుంటే ఇంటికి వచ్చి వాలిపోతుంది. ఇంట్లోకి వెళ్ళి కదలకుండా కూడా ఉద్యోగం కొట్టవచ్చు. ముఖ్యంగా ఉమెన్స్, మ్యారేజ్ అయినటువంటి ఉమెన్స్, పిల్లలైన వాళ్ళు, వాళ్ళ లక్ష్యం ఏంటంటే చూస్తేనే ఎంటెక్ ఉంటుంది, ఎంటెక్ పైగా పెళ్లి చేస్తారు. లక్ష్యం ఏంది? గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలి, ఏదో సాధించాలని తపన ఉంటుంది. కానీ ఇంట్లో ఒక బందీగా మిగిలిపోతూ ఉన్నారు. అందుకే నేను ఏమంటున్నా అంటే చాలామంది ఉమెన్స్కు మన గురుకులాలు చాలామంది ఉద్యోగాలు కొట్టారు. ఏ వయసులో కొట్టారంటే 40-45 సంవత్సరాల మధ్య వయసున్న వాళ్ళు కూడా గురుకుల జాబ్ కొట్టారు. అంటే నీకు కొట్టాలనొక తపన కనుక ఉంటే ఇంట్లో కూర్చొని ప్రిపేర్ కాండి. ఎందుకంటే మీరు ఎంటెక్లు చేసి, పీజీలు చేసి, పిహెచ్డీలు చేసి ఫైనల్గా అన్ని పక్కన పెట్టి హౌస్ వైఫ్ అనే కొత్త క్వాలిఫికేషన్తో ఇంట్లో కూర్చుంటే ఎట్లా? ఓన్లీ హౌస్ వైఫ్ పరిమితం అయిపోతారు. ఏం చేస్తున్నావు అంటే హౌస్ వైఫ్ అనే పెద్ద క్వాలిఫికేషన్ కాదు కదా. మీరు ఇంత చదువు చదివి ఒట్టి ఇంట్లో కూర్చుంటే ఎట్లా? కాబట్టి మీ మైండ్కు పదును పెట్టండి. వాళ్ళ ప్రతిదీ నీ ఇంటి ముందు వాలిపోవడానికి అవకాశం ఉంది. ఆన్లైన్లో క్లాసెస్ ఉన్నాయి, గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, యూట్యూబ్లో చాలా గైడెన్స్ దొరుకుతుంది. కాబట్టి ప్రిపరేషన్ మొదలు పెట్టండి. కాకపోతే ఓపికతో కూర్చోండి. ఎందుకంటే పోస్టులు తక్కువ ఉంటాయి, ప్రిపరేషన్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి దాన్ని ఆ టైంని కనుక కన్జ్యూమ్ చేసుకొని ముందు పోగలిగితే సక్సెస్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాళ్ళ ప్రణాళిక ఎలా ఉండాలి, ఎలాంటి మెలకువలు తెలిసి ఉండాలి, చాలా వివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. మరొక ఎపిసోడ్లో మనం సబ్జెక్టు పరంగా ఉదాహరణకు హిస్టరీ ఉన్నది, చాప్టర్ వైజ్గా ఏం పుస్తకాలు చదవాలా, ఎట్లా చదవాలా, క్వశ్చన్స్ ఎట్లా గ్యాదరింగ్ చేసుకోవాలన్న అంశాల మీద మరొక ఎపిసోడ్లో కూడా చూసే ప్రయత్నం చేద్దాం.